శభాష్ మోడీ ఇక్కడ ఈ అంశం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ దేశంలో అత్యధిక కాలంగా పరిపాలించింది ఆ లెక్కన చూసుకుంటే నరేంద్ర మోడీ గారికి కాదు. ప్రస్తుతానికి నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి సార్వత్రిక ఎన్నికలు మొదటి దశలో ఏర్పాటైనటువంటి మొదటి ఎన్నికలు 1952 వరకు 5 సంవత్సరాలు కూడా లెక్క తీసుకుంటే ఇంకా నరేంద్ర మోడీ గారికి ఈ దేశ రికార్డ్ అయితే నెలకొల్పినట్టుగా కాదు. కేవలం మొదటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా చూస్తే మోడీ గారు మాత్రం రికార్డు క్రాస్ చేశాడని చెప్పాలి, రికార్డు సృష్టించాడని చెప్పడానికి అవకాశం లేదు. ఇక వేడుకలు అంటారా, ఎవరిష్టం వాళ్ళు. మనం పెళ్లి రోజు వేడుకలు సంవత్సరానికి పోయి నెలలకు కూడా చేసుకునేటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నాగా, ఎవరి ఆనందాన్ని ఎవరు కాదనలేం కదా. అలాగే ఈ 12 సంవత్సరాల పుష్కరాన్ని వాళ్ళు వేడుక చేసుకున్న అభ్యంతరం లేదు, స్వాగతించవచ్చు, అభినందనలు కూడా తెలియజేయవచ్చు. కానీ మరి ఈ 12 సంవత్సరాల పుష్కరాలు సాధించినటువంటి 12 ముఖ్యమైనటువంటి ఏమైనా ఉన్నాయంటే 0 అనే చెప్తాను నేనైతే. ఇక్కడ ఈ దేశంలో ప్రత్యామ్నాయం ఉన్నటువంటి నాయకుడు లేకపోవడం వల్ల, ఇది అక్కడ స్పష్టంగా వీళ్ళు కూడా చెప్పారు, ప్రత్యామ్నాయ నాయకుడు లేకపోవడం వల్ల, నమ్మదగినటువంటి బలిష్టమైన నాయకుడు లేకపోవడం వల్లనే గతిలేని పరిస్థితుల్లో ఈ నాయకుడు గెలుచుకుంటూ వస్తున్నాడని చెప్పేసి నా అభిప్రాయం. ఇక్కడ ఈ దేశంలో మోడీ గారు అయిన తర్వాత ఏమేం జరిగింది, ఏం జరగాల్సి ఉండే కానీ అవి ఏమి జరగలేదు. ఒకసారి చూద్దాం. ఆకలి చావులు ఏమైనా తగ్గాయా, పెరిగాయా అంటే నా ఉద్దేశంలో మాత్రం పెరిగాయని తెలుస్తూ ఉంది రిపోర్ట్స్. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది, నిరుద్యోగం పెరిగింది, నోట్ల రద్దుతోటి ఒలిగింది ఏం లేదు కానీ నోట్ల రద్దుతోటి బతుకు చిత్రం ఆగమైపోయింది. జిఎస్టీ తోటి వ్యాపారాలలో గందరగోళము, చిన్న వ్యాపారాలకు పతనము, పెద్ద వ్యాపారస్తులు జిఎస్టీని లాలూచిగా చూపించి జిఎస్టీతో దోపిడీ చేస్తున్నారు, జిఎస్టీని జీరో బిజినెస్గా చేసుకుంటున్నారు, రిటర్నింగ్స్ పేరుతో మీద స్కాములు చేస్తున్నారు. అది తస్మదీయులు అస్మదీయులకు రకరకాలుగా పాటిస్తుంది ఉన్న ఆ శాఖ. దానివల్ల జిఎస్టీ రూపకు ఒక మాయా వలయం అయిపోయి కూర్చుంది. జిఎస్టీ అంటే ఉదాహరణకు మిత్రులారా, నేను ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసో టిఫిన్ చేసో లేదు ఇంకెక్కడికి వెళ్ళినా జిఎస్టీ పే చేస్తాం. మన బిల్లులో జిఎస్టీ పే చేస్తాం. నేను పే చేసిన జిఎస్టీ ప్రభుత్వానికి చేరిందా చేరలేదని ఎకనామిక్స్ లేదు. మనం తినే దాంట్లో మనకున్న 100 రూపాయలు దాచుకొని తిన్నటువంటి ఆ 80 రూపాయలు 50 రూపాయలు తిన్నామనుకోండి, దాంట్లో ఒక 8 రూపాయలు 10 రూపాయలు జిఎస్టీ వెళ్తుంది. అంటే 8 రూపాయలు నేనేం తినలే, నేనేం ప్రయోజనం పొందలే. ఈ దేశం కోసం ఇట్లాంటి ఈ నాయకుల ఫోటోషూట్లకో డ్రెస్సులకో విదేశీ పర్యటనకు ఖర్చు అవుతూ ఉన్నాయి. అట్లాంటి డబ్బులు నేనేం ఖర్చు పెట్టలే. అవి ఆ 8 రూపాయలు అక్కడ చేరలేదా, మధ్య వాళ్ళే తింటున్నారా తెలుసుకున్న ఎకనామిక్స్ లేదు. ఆ విధానం జిఎస్టీలో రావాలి, కానీ ఈ నాయకులు తెచ్చే ఉద్దేశం ఉండదు. ఇకపోతే ఆర్థిక నేరస్తులు బాగా పెరిగాయి, కుంభకోణాల మీద కుంభకోణాలు. ప్రతిష్టాత్మకంగా నెహ్రూ కాలంలో పెట్టినటువంటి సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటి సంస్థలు, ఎల్ఐసీలు ఇవన్నీ కూడా భ్రష్టు పట్టించి ప్రైవేటీకరణ చేసి మొత్తం మీద ప్రతి వ్యవస్థను, ప్రతి కంపెనీని, పెట్రోలియం శాఖలు, షిప్పింగ్ కార్పొరేషన్లు ఏది చూసినా కూడా ప్రైవేటీకరణ జరిపాయి. అదే మళ్ళీ అదాని అంబానీలకు ఇచ్చారు. ఇకపోతే కంటైనర్ అమ్మేశారు, బిఎస్ఎన్ఎల్ అమ్మకేశారు, విదేశీ పెట్టుబడులు తీసుకురావడం లేదు, విదేశీ విధానం విఫలమైంది, కరోనా కట్టడి విధానంలో వైఫల్యము, మతోన్మాదం పెరిగింది. ఈ దేశంలో యూనివర్సిటీలు అమ్మకాలు జరిగాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు, పేపర్ లీకేజ్ యూనివర్సిటీలు, ఫేక్ సర్టిఫికేట్ యూనివర్సిటీలు, ఫేక్ రీసెర్చ్ యూనివర్సిటీలు వచ్చాయి. వాళ్లకు విద్యా మేధావుల వర్గం అని చెప్పేసి వాళ్ళకే చాలా విద్యా వ్యవస్థలు ఉన్నటువంటి టెండర్లన్నీ ఆ యూనివర్సిటీలకు, ఫేక్ యూనివర్సిటీలకే పోతున్నాయి. మరి ఎక్కడి ప్రమాణం? ఒకప్పుడు కొన్ని యూనివర్సిటీ బ్లాక్ లిస్టులు ఉండేది. రాబోయే రోజుల్లో ఈ దేశంలో యూనివర్సిటీల సర్టిఫికేట్ అంటే విదేశాల్లో బ్లాక్ లిస్టులకు పోతే ఎవరు బాధ్యులు వహిస్తారో అది కూడా చెప్పాల్సిందే. వ్యవసాయ రంగం దివాలా తీసింది. రిజర్వేషన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వైఫల్యాలు ఉన్నాయి. అట్లా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ విజయాలు సాధించాలని కాదు, కొన్ని విజయాలు సాధించారు. ఈ దేశం మీద జరుగుతున్నటువంటి తీవ్రవాదుల దాడుల సంఖ్య తగ్గింది. తీవ్రవాదుల దాడి జరగకుండా ఉంచలేకపోయాడు.
దీని ద్వారా అప్పుడు సగటున 12,000 దాడులు జరిగితే ఇప్పుడు 5,000 దాడులు జరుగుతున్నట్టు సమాచారం ఉంది. ఈ క్యాలిక్యులేషన్ 1, 2 అట్లా మారినా కూడా మొత్తం మీద దాడుల సంఖ్య తగ్గింది. కానీ ఈ దేశంలో ఈ 70-80 ఏళ్లలో ఎప్పుడూ జరగని దాడి మత వివక్షతోటి పేర్లు అడిగి కూడా దాడి చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ నరేంద్ర మోడీ గారి కాలంలో వచ్చింది. హిందువులకు రక్షణ లేకుండా వచ్చింది. మా వారు మాత్రం హిందువుల రక్షణ అని చెప్తున్నారు. అప్పుడు హిందువుల మీద దాడి జరగకపోయేది. అప్పుడు వాడు ఎవరైనా సరే వాడు బాంబు పెట్టాడంటే ఏ గోకుల్ చాట్లో పెట్టినా, ఏ సాయిబాబా గుడి దగ్గర పెట్టినా, ఇంకొక కాడ మక్కా మసీదులో పేలులు జరిగే ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు ఫలానా మతస్థులకే అని దాడి చేయలేదు. అక్కడ ఎవరు పెట్టినా కూడా ఏ మతస్థులైనా చిన్న పెద్ద ముసలి ఎవరైనా చనిపోయారు. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఈ దేశంలో మతం అడిగి దాడి చేసి కాల్చి చంపిన సంఘటనలు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవాలి. ఇందిరాగాంధీ గారు అప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని కుక్కటి పేరుతో పిలిచేసి మొత్తం కూడా నాకు గుర్తుంది, అతని పేరు గిల్ అనుకుంటా, పోలీస్ ఆఫీసరు, ఆపరేషన్ స్వర్ణ దేవాలయం పెట్టేసి దాంట్లో దాడి చేసే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అసలు ఖలిస్తాన్ అనేది నామరూపాలకు చేసుకుపోతే ఇప్పుడు మళ్ళీ 30-40 ఏళ్ల తర్వాత ఎందుకు పురుడు పోసుకుంటుంది? ఎవరి అసమర్థత కూడా ఈ ప్రశ్న కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది. అంటే నరేంద్ర మోడీ గారి పాలనలో ఒకవైపు కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు ఉన్నాయి. అంత మాత్రాన గత పాలకుల వైఫల్యాలు మాత్రమే అని చెప్పుకుంటూ వీలు పండుగలు చేసుకుంటే వెకిలిగాను నవ్వుగాను ఉంటుంది. ఇకపోతే ఇక మన షబీర్ అలీ గారు వచ్చినా కూడా ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈనాడు కంప్లీట్ చేసిపోదాం. అక్కడికి భవిష్యత్తుకు దిక్సూచి కాలుష్య రహితంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, చాలా సంతోషం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు రప్పిస్తాం. ఇది చాలా వరకు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్ సిటీ మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాము అని కేటీఆర్ లాంటి వాళ్ళు అన్న తర్వాత దానికి ప్రతిష్టాత్మకమైన ప్రాణప్రతిష్ఠ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సేకరణ విషయంలో కానీ ఎక్కడ విషయంలో కానీ రద్దు కాకుండా భవిష్యత్తులో లీగాలిటీ ఇచ్చే ఏర్పాటు చేస్తూ దానికి వర్క్ విషయంలో అంటే కొంత ఖర్చు పెట్టి ప్రోగ్రెసివ్ చేసి తాను వెళ్ళేలోపు కార్యరూపంలో కనిపిస్తే ఆ ఫ్యూచర్ సిటీ ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము. దానికే కార్యాచరణ చేస్తున్నారు. చేయాల్సినటువంటి రైతు బంధు, రైతులకు పథకాలు కానీ, రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉద్యోగ కల్పన కానీ అన్నీ అటక ఎక్కించి తన ఫ్యూచర్ సిటీ తన షాడో మంత్రులకు తన కుటుంబానికి గతంలో చెప్పాడు, గత పాలకులు కేవలం ఫ్యామిలీ ప్యాకెట్ దోపిడీ మాత్రమే చేసేవాళ్ళు. అంటే ఫ్యామిలీ వాళ్ళ నలుగురే దోపిడీ చేశారు, ఫ్యామిలీ ప్యాక్ పరిమితమైంది. కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలో జంబో ఫ్యామిలీ ప్యాక్ దోపిడీ అవుతూ ఉంది. జంబో ఫ్యామిలీ ప్యాక్ అంటే తెలుసు కదా, ఓ 10-20 మంది ఉంటారు. అంటే అన్న, తమ్ముడు, సడ్డకుడు, ఎప్పుడాలు ఎవరైనా సరే అందరూ కలిసి దోచుకోవచ్చు అన్నటువంటి ఎవరైనా సరే ఆ వర్గంలో వచ్చిన ఫ్యామిలీ ప్యాక్ దోపిడీ అదైతే వీళ్ళ గత పాలకులది ఫ్యామిలీ ప్యాక్ దోపిడీ, వీళ్ళ ఫ్యామిలీది జంబో ఫ్యామిలీ ప్యాక్ దోపిడీ. ఈ ఫీచర్ సిట్లో ఈ జంబో ఫ్యామిలీ ప్యాక్ల ఉన్నటువంటి భూములు ఎవరి, పెట్టుబడులు ఎవరియో అవి కూడా బయటికి రావాలి. అప్పుడు మాత్రం ఫ్యూచర్ సిటీ యొక్క స్టాండర్డిటీ అర్థమవుతుంది. అది వెలుగుతుందా, వెలిగిపోతుందా, వెలిసిపోతుందని అర్థమవుతుంది. మీరు రాజకీయంగా బుల్డోజ్ చేస్తే ఇవి నిలబడవు. ఖచ్చితంగా ప్రతిష్టాత్మకమైనటువంటి విధానాలు చేస్తేనే ఇట్లాంటి ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇట్లాంటి ఫ్యూచర్ సిటీ రావాల్సిందే. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సిటీ మీద ఒత్తిడి జరగొద్దన్నా, ఇక్కడ ఎప్పుడో 400 సంవత్సరాల కింద జరిగినటువంటి ఈ నిర్మాణంలో కొన్ని అంటే అప్పటి ఉన్నటువంటి జనసాంద్రత విధానంగానే జరిగినటువంటి నిర్మాణం. అందుకే వర్షం వచ్చినా, చిన్నపాటి గాలి దుమారం వచ్చినా అతలాకుతలం అయిపోతూ ఉంది హైదరాబాదు. ఇప్పుడు మీరు నిర్మించే ఫ్యూచర్ సిటీ మరొక 500 సంవత్సరాలు, మరొక 600 సంవత్సరాలు ముందు ఊహించుకొని తగినటువంటి ఏర్పాట్లతో నిర్మించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే దేశ సామరస్యం కోసమే తెలంగాణపై స్పందించాలి. పెద్ద కామెడీ ఇది. దేశ సామరస్యం కోసం తెలంగాణలో స్విచ్ పెడతారు ఎవరన్నా? అందరూ బాగుండాలని ఒకరిని తొడగిచ్చారట. ఎట్లా అంటే ఆయనే అందరూ బాగుండాలి, ఒక ఆయన తొడగిచ్చాలి. దేశ సామరస్యం కోసం తెలంగాణపై స్పందించాల్సిన అవసరం ఉంది. వెళ్ళండి, పక్కన కర్ణాటక గురించి మాట్లాడండి, వెళ్ళండి మీ ఆంధ్రప్రదేశ్ మాట్లాడండి, వెళ్ళండి మీ రాయలసీమల గురించి మాట్లాడండి, వెళ్ళండి మీ శ్రీకాకుళం గురించి మాట్లాడండి, వెళ్ళండి మీరు ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడుకోండి. అవి మాత్రం దేశ సామరస్యంలో భాగం ఉండవు అవి. మరి ఎందుకు ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడితేనే
దేశ సమగ్రత ఉంటుందని, సామరస్యం ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? అసలు ఇక్కడ సామరస్యం తగ్గిపోయిందని ఎవరు చెప్పారు నీకు? నువ్వు వచ్చిన తర్వాతనే వైషమ్యాలు ప్రారంభమయ్యి, నువ్వు పెట్టిన తర్వాతనే పుల్లలు పెట్టిన తర్వాతనే, మంట పుట్టించిన తర్వాతనే కదా తెలంగాణ ఆంధ్ర అని ప్రత్యేకంగానటువంటి మల్లొక విభజన ఈ 12 సంవత్సరాలు లేనటువంటి మల్లొక కొత్త వాదం ముందుకు ఎందుకు వచ్చిందంటే నువ్వు పెట్టినటువంటి చిచ్చు వల్లనే. దానికి మీరే ఏదో ఉద్ధరిస్తానికి వచ్చినట్టుగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. యుద్ధం మళ్ళీ తీవ్రత, ఇది మనందరికీ తెలిసిందే. ఇరాన్పై రుచకబడ్డ అమెరికా యుద్ధ విమానాలు, ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై టెహరాన్ దాడులు. ఇకపోతే కాంగ్రెస్ కుటికి తృణమూల్ అనే ఒక ఇదైతే నేనైతే నమ్మట్లేను. ఎందుకంటే ఇది కుకింగ్ వార్తలుగా తప్పని పరిస్థితుల్లో మమత మీద బురద జల్లి వెళ్ళేలా చేయడానికి కుట్ర జరుగుతుంది. వైస్రాయ్ హోటల్ సాక్షిగా జరిగినటువంటి కుకింగ్ స్టోరీ ఏదైతే ఉందో, ఈనాడు రామోజీరావు గారి విలువలు లేనటువంటి జర్నలిజానికి ఏ విధంగా అయితే తిలోదాలకాలు ఇచ్చి ఏ విధంగానైతే కుకింగ్ వార్తలు వేశారో అట్లాంటి వార్తగానే భావిస్తున్నాను నేను. ఇది మాత్రం మమతా బెనర్జీ కాంగ్రెస్ విలీనమవుతుంది అనుకోవట్లేను. కాంగ్రెస్ విలీనమవుతుందంటే ఇంకా పార్టీ విచ్ఛిన్నమవుతుంది, కానీ పార్టీని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సహాయం అడగడానికి కూర్చున్నటువంటి వ్యవహారాన్ని వీళ్ళు పార్టీ విలీనం అని చెప్పేసి ఒక కుకింగ్ స్టోరీ వదిలి జనం మీద వదిలారు. ఇకపోతే దివికెగిన దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత. నిజంగా కూడా భారతీరాజా గారు మంచి దర్శకుడు. చాలా 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 కుటుంబ విలువలు, బంధాలని, అనుబంధాలని ప్రకృతిలో కలిపి చూపించినటువంటి మహనీయ దర్శకుడు. అంటే అప్పటి వరకు అంటే భారతీరాజ గారికి సినిమాలకు ముందు కాస్త స్టూడియోలోనే సెట్టింగ్స్ల మధ్య 4 గోడల మధ్య సినిమా నిర్మాణం జరిగే దశ నుంచి సినిమాని ప్రకృతిలో షూటింగ్ చేయొచ్చు, గ్రామాల్లోకి వెళ్ళి షూటింగ్ చేయొచ్చు, ప్రకృతి అందాల మధ్య, అనుబంధాల మధ్య సినిమాని అందంగా ఒక కావ్యంలా చూపించవచ్చు అని చెప్పేసి భారతీరాజు గారు ఒక ఈక్వేషన్ తయారు చేశారు. 16 వయసు లాంటి చిత్రాలు చూసుకుని ఏ చిత్రం తీసుకున్నా ఒక పల్లెటూరి ప్రకృతి వాతావరణం, ఆ వాతావరణంలో అనుబంధాలు అంటే ఒక అన్న, అక్క, తమ్ముడు, ప్రియుడు, ప్రియురాలు, ఇటు అనుబంధాల మధ్య ఉన్నటువంటి సంఘర్షణల నుంచి కథా వస్తువు తీసుకొని కొన్ని అద్భుతమైనటువంటి కావ్య సినిమాలను దర్శకత్వం ఇచ్చారు. ఇతను స్కూల్ నుంచి వచ్చినటువంటి చాలామంది ఆర్టిస్టులకు ఇతను పరిచయం చేసిన ఆర్టిస్టులకు పేర్లు పెట్టడం అనేది ఈయన ఆర్ అనే అక్షరంతో వచ్చేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తాడు. మనం ఈరోజు చూస్తున్న రాధిక కానీ, రేఖ కానీ, రేవతి లాంటి ఆర్టిస్టులు, ఎంతోమంది ఆర్టిస్టులు ఆయన పెట్టినటువంటి ఆ పేరు దిద్దినటువంటి ఆర్ అనే అక్షరం సెంటిమెంట్తో వాళ్ళకి కలిసి వచ్చినట్టు విషయం. ఈయన స్కూల్ నుంచి వచ్చినటువంటి అంటే ఒక బాపు గారి చిత్రం చూసుకున్నా, కె విశ్వనాథ్ గారు చూసుకున్నా, ఇట్లాంటి వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మన వంశీ, పెద్ద వంశీ అంటాం. ఆలాపన ఇట్లాంటి చిత్రాలు తీసినటువంటి దర్శకుడు, అన్వేషణ, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఒక సపరేట్ స్కూల్ ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్ అంతా అలాగా ఉంటుంది. ఇట్లాంటి దర్శకుడు నిజంగా లేకపోవడం తీరని లోటే. అట్లాంటి చిత్రాలు అంటే ఒక అనుబంధం, మనిషి హ్యూమన్ మానవ బంధాలు, మానవ సంబంధాల మధ్యలో జరిగే సంఘర్షణ సందేశాత్మకంగా ఇస్తూ అదొక ప్రకృతి ఒడిలో తీసేటువంటి దర్శకత్వం చేసేటువంటి అందమైన కావ్యాలు భవిష్యత్తులో వస్తాయో రావో వేచి చూడాలి.